నమస్కారం. రేషా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు చిల్లర రాజకీయాలు దారుణం, మండిపడిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. రూరల్ నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ, వెల్లడించిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. చంద్రబాబు లోకేష్ డైవర్షన్ డ్రామా బట్టబయలు, కూటమి ప్రభుత్వంపై జగన్మోహన్ రాజా ఫైర్. కాపల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు, తీవ్రంగా మండిపడిన మంత్రి రామానాయుడు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ సేవలు మరింత విస్తరించాలి, 22వ వార్షికోత్సవంలో దాతల ప్రశంసల జల్లు. ఇక డీటెయిల్స్ చూస్తే 4 సార్లు ముఖ్యమంత్రి పదవి చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు దారుణంగా చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు ఇంటిపై దాడులను ప్రోత్సహించడం సరికాదని వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును వైసీపీ నేతలు ముద్రగడ పద్మనాభం, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మంగళవారం ములాఖాతులో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండబూతులు తిట్టే సాంప్రదాయాన్ని తెచ్చిందే చంద్రబాబు అని విమర్శించారు. కల్తీ నెయ్యి విషయంలో చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహారం లేకపోవడం, తీర్పు వ్యతిరేకంగా రావడంతో జీర్ణించుకోలేకే ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గాలను తట్టుకుని నిలబడగలిగే శక్తి వైసీపీకి ఉందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, చంద్రబాబు నియంత పాలనకు చరమగీతం పాడటం ఖాయమన్నారు. అంబటి రాంబాబు విషయంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని, న్యాయ వ్యవస్థపై నమ్మకం తమకు ఉందని వ్యాఖ్యానించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, నక్క శ్రీ నగేష్, న్యాయవాదులు రాజు, సయ్యద్ హసన్, ఇతర నాయకులు ఉన్నారు. చాలా బాధాకరం ఈ రకమైన దాడి. బహుశా నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూడలేదండి. మాజీ మంత్రులు ఇల్లు తగలబెట్టే విధానం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చాలా బాధగా ఉందండి. ఇది మంచి సాంప్రదాయం కాదు. వారు బూతులు తిట్టే విధానం రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు. బూతులు తిట్టడం, తిట్టించడం మూలంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం బాధాకరం అండి. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీ నెయ్య విషయంలో నాకు తప్పుడు రిపోర్ట్ వచ్చింది, నేను సారీ చెప్తున్నాను అంటే ఆయన గౌరవం పెరిగేదండి. ఆటవిక పాలన పోయి వాళ్ళ ప్రజాస్వామ్యం వచ్చి ప్రజలు ప్రశాంతంగా జీవించేటువంటి ఒక చట్టాలను తయారు చేసుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా పాలించాల్సినటువంటి పాలకుడు ఓటు ద్వారా అధికారం లభిస్తే మరలా ఆటవిక పాలననే చూపించారంటానికి ఇవాళ అంబటి రాంబాబు గారి యొక్క అరెస్ట్ ఒక ఉదాహరణ. ఇప్పుడే పెద్దలు గురువారి పద్మనాభం గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో ఒక కొత్త పోకడిని తీసుకొచ్చారు. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ముద్దాయిలు అవుతున్నారు. బాధించిన వాళ్ళు, ఎవరైతే బాధలకు గురి చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. బాధితులు ముద్దాయిలు కావటం ఏంటండి? ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఉందా ఇది? చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు చూస్తే ఎలా ఉన్నాయి? దీని మీద ఆరాలు తీస్తున్నారు అంటున్నారు. అంబటి రాంబాబు గారిని జైల్లో పెట్టిన సందర్భంగా ఆయనతో రావడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు అయితే మీరు ఇంకోటి చెప్పొచ్చు. 7 కోట్ల రూపాయలతో రూరల్ నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ రాబోతుందని, త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శాటిలైట్ గ్రామంలో ఆయన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. NH5 నుండి పాత బొమ్మూరు వరకు వయా పోలీస్ క్వార్టర్స్, పిడింగొయ్యి, కవలగొయ్యి, బుచ్చయ్య నగర్, పిట్టలవాణి చెరువు, శాటిలైట్ సిటీ, ఏబీసీ బ్లాక్లు, హుకుంపేట పంచాయతీ, డి బ్లాక్, పాత బొమ్మూరు వరకు 3.5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే సీసీబీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు.
గోరంట్ల మాట్లాడుతూ రహదారులు భవనాల శాఖ ద్వారా 7 కోట్ల రూపాయలతో 2 ప్రధాన రహదారులు నిర్మాణం చేస్తున్నామని, రాబోయే పుష్కరాల నాటికి తాడితోట జంక్షన్ నుండి బొమ్మూరు జంక్షన్ వరకు ఇదే ప్రధాన రహదారి కాబోతుందని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తూ నూతన రోడ్డును నిర్మిస్తున్నామని తెలిపారు. రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సెట్టి ప్రసాద్, పండూరి అప్పారావు, నిచ్చెనకోళ్ల సత్యబాబు, ఎంఎస్ఆర్ శ్రీను, పెంకె కోటేశ్వరరావు, దారా అన్నవరం, ఎర్ర రాంబాబు, గుడిసిపూడి నాగేంద్ర, చౌడాడ సునీల్, గెద్దాడ కృష్ణ, ఆర్ఎండ్బిడిఈఎం మను, జేఈ సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఒకటి మంచి వాతావరణం రావాలి. ఎప్పుడైతే రోడ్లు వేసి నేను చూసాను కొత్త డీ బ్లాక్లో రోడ్లు కాలువలు వేసి నీట్గా అయిపోయింది, వాళ్ళకి అర్థంలాగా అయిపోతుంది. మనలో కూడా మనం సి బ్లాక్లో కూడా మనం చక్కగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ బ్లాక్ మన సిమెంట్ రోడ్లు వేసాం, దాదాపు 1,30,00,000 పెట్టి ఆర్ఎండ్బి రోడ్లే పంచాయతీ రాజ్ ద్వారా కంప్లీట్ చేయించాం. ఆర్ఎండ్బి గ్రాంట్ లేటర్ ఉంది. అందుకని ఈ రోడ్డు కంపల్సరీగా అర్జెంటుగా ఈఎన్సీ గారితో మాట్లాడి ఒక్కసారి పుష్కరాల్లో ఇది అయిపోవాలి. మాకు పెళ్లి పరిస్థితులు అయిపోతుంది. జంక్షన్లు అన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలి. ఈ రోడ్డు కూడా ఉంటుంది, ఆర్ఎండ్బి రోడ్డు. మరో రోడ్డు ఉంది, 2 కూడా ఒకటి శాంక్షన్ అయింది, ఒకటి ఎన్ఆర్జీస్లో సిమెంట్ రోడ్డు వేసుకెళ్ళిపోతుంది. అప్పుడు మెయిన్ రోడ్లన్నీ అయిపోతాయి. ఇవాళ ఏదైతే అయిపోయిందో స్కూల్ ముందు నుంచి వెళ్ళే రోడ్డు ఈ కనుక అయిపోతే కొంచెం పరిశుభ్రమైన వాతావరణం వస్తుందని ఆలోచన చేస్తున్నాం. జలజీవన్ మిషన్ ఎడిదిరిగి వస్తుంది. జలజీవన్ మిషన్ వస్తే అప్పుడు ఇంటింటికి కుళాయి వేసి గోదావరి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా అమలవుతుంది. ప్రధానమైన సమస్య హౌసింగ్ సమస్య ఉంది. ఇటుకో ఇల్లు కంప్లీట్ చేస్తాము. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ప్రజాస్వామ్య పాలనలో లేదని, కూటమి ప్రభుత్వం పేరుతో టీడీపీ గుండాల పాలనలో నడుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైసీపీ నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబును ములాఖాత్ ద్వారా కలిశారు. అనంతరం సెంట్రల్ జైలు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ దర్శనానికి వెళ్లిన వైసీపీ నేత అంబటి రాంబాబుపై ముందస్తు కుట్రతో దాడులు చేయించి ఆయన ఇంటిని, కార్యాలయాలపై దౌర్జన్యం చేసి కార్లు పగలగొట్టారని ఆరోపించారు. ఇది యాదృచ్ఛిక ఘటన కాదని, అధికార మదంతో ప్రతిపక్ష నేతలను భయపెట్టేందుకు రూపొందించిన టీడీపీ బ్లూ ప్రింట్ కేంద్ర మంత్రి చంద్రశేఖర్ రాంబాబు బెదిరింపులు చేయటం అని రాజా విమర్శించారు. సినిమా చూపిస్తాం అంటూ రాజ్యాంగ విరుద్ధమా కాదా అని ప్రశ్నించారు. అంబటి అల్లుడు ఉపేష్ మాట్లాడుతూ పోలీసులు అంబటిని బెదిరించారని ఆరోపించారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, తమ పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు గారిని లోపలికి వెళ్ళి ఆయనతో కలిసి మాట్లాడినప్పుడు రాజా, చంద్రబాబు నాయుడు గారు కేవలం ఏదో రకంగా మన యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రకంగా మన వాళ్ళ మీద ఈ కేసులు పెట్టి మిథున్ రెడ్డి గారిని కావచ్చు, లేక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కావచ్చు, అట్లా చెప్పుకుంటూ వెళ్తే జోగి రమేష్ అన్న కావచ్చు, ఇట్లా చాలామందిని కేసులు పెట్టి ఏదో రకంగా ఇబ్బందికి పెడితే వారు వెనక్కి తగ్గుతారనేటువంటి ఆలోచనతో వెళ్తూ ఉన్నారు. కానీ నువ్వు చాలా స్పష్టంగా చెప్పు, రెట్టించినటువంటి ఉత్సాహంతో అంబటి రాంబాబు పనిచేస్తాడో, ఈరోజు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలనేటువంటి ఏదైతే సంకల్పం ఉందో దానిని రెట్టించినటువంటి కార్యక్రమం చేస్తాం, రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పి స్పష్టంగా మీడియా సోదరులందరికీ కూడా చెప్పు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. వీడియోస్, ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. మేము ఇప్పుడే కేసు పెడతాం, మీరు తీసుకోండి. మీరు అన్నారు కదా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇళ్ళ మీదకి వచ్చింది మేము ఊరుకోమని. మీ ఎమ్మెల్యే, మీ లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారే వాళ్ళని జనాల్ని తీసుకొని, ఈ రూపాయి పావుల రౌడీలందరినీ తీసుకొని, ఈ రాడ్లు, కర్రలు, కత్తులు తీసుకొని వచ్చి క్యాస్ట్ పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అబ్యూస్ చేసి బూతులు తిట్టి ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఉండంగా, ఇంట్లో ఆడవాళ్ళు 5-6 ఏళ్ళు పసిపిల్లలు ఉండంగా వాళ్ళు వచ్చి బూతులు తిట్టి అద్దాలన్నీ పగలగొట్టి చేసిన దాంట్లో క్లియర్ కట్గా ఎవిడెన్స్ మా దగ్గర సీసీటీవీ ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. గల్లా మాధవి గారు వాళ్ళ హస్బెండ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఎవరనేది పక్కన పెట్టండి. అసలు వాళ్ళు ప్రవోక్ చేశారు కదా, వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ ఇన్సిడెంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? సో ఇవి సూటుగా అడుగుతున్నాము. ఈ సందర్భంగా మేము ఈరోజే కేసు పెడతాం, దాని మీద మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికే అంబటి రాంబాబును వైసీపీ అధినేత జగన్ పావులా వాడుకున్నారని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో అంబటి కుటుంబ సభ్యులు సానుభూతి పరులు జగన్ను నిలదీయాలన్నారు. కాపులను ఓటు యంత్రాలుగానే ఆ పార్టీ వాడుకుంటోందని మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ను జగన్ రద్దు చేస్తున్నప్పుడు అంబటి నోరెత్తలేదని విమర్శించారు. ముద్రగడ పద్మనాభరెడ్డి అని పేరు పెట్టుకున్న వ్యక్తికి ఇవాళ కాపుల గురించి లేఖ రాసే అర్హత ఎక్కడుంది? చంద్రబాబు తల్లిదండ్రులను ఉద్దేశించి నోరు పారేసుకుంటున్న అంబటికి అతని కుటుంబ సభ్యులు ఆ రోజే తప్పని ఎందుకు చెప్పలేకపోయారు? కులాలను రెచ్చగొట్టి చిచ్చు పెట్టేందుకే వైకాపా కులం కార్డులు తెస్తోందని విమర్శించారు. కాపుల సంక్షేమం భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉన్నాయని చరిత్ర చెప్తోందని నిమ్మల అన్నారు. కాపుల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత వైఎస్ఆర్సీపీకి పార్టీకి లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే కాపుల సంక్షేమం కానీ, కాపుల అభివృద్ధి కానీ, కాపు నాయకుల రాజకీయ భవిష్యత్తు అంతా కూడా తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉంది. తెలుగుదేశం పార్టీతోనే కాపుల అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ నాయకుల భవిష్యత్తు ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా ఈరోజు మనం చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా ఒక బలిజ బిడ్డ రత్న సభాపతి గారిని ఒక ఉప సభాపతిగా ఇవ్వడం కానీ, ఒక పసుపులేటి బ్రహ్మయ్య గారు కానీ, రామచంద్రయ్య గారు కానీ, ఒక పాలకొండ రాయుడు గారు కానీ, ఇలా ఎంతోమందికి రాజకీయంగా ఉన్నత భవిష్యత్తు కల్పించడమే కాదు, ఆదికేశవుల నాయుడు గారు, చదలవాడ కృష్ణమూర్తి గారు, అత్యున్నతమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చైర్మన్గా ఇచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. అటువంటి తెలుగుదేశం పార్టీయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపుల చిరకాల కోరికైనటువంటి కాపు రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ రకంగా మరి తెలుగుదేశం పార్టీ కాపుల అభ్యున్నతి కోసం పాటుపడతాయి. అందులో ముఖ్యంగా ఆ రిజర్వేషన్ విషయంలో మనందరం కూడా చూసాం. బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా కాపులకి రిజర్వేషన్ ఉంటే ఆ రోజు వచ్చినటువంటి నీలం సంజీవరెడ్డి గారు ఆ కాపు రిజర్వేషన్ రద్దు చేసినటువంటి పరిస్థితి. స్వర్ణాంధ్ర సేవా సంస్థ అంటే వృద్ధుల నిరాశ్రయుల పాలిట ఒక బ్రాండ్ గా మారిందని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్ అన్నారు. సంస్థ 22వ వార్షికోత్సవ వేడుకలు లాలా చెరువు ప్రాంగణంలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సంస్థను గత 22 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబుకి ఆ భగవంతుడు మరింత శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు కమిషనర్ రామలింగేశ్వర్, తూర్పుగోదావరి జిల్లా పెమ్మపేడి టి కనకరాజు తదితరులు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ గుబ్బల రాంబాబు స్వర్ణాంధ్ర సేవా సంస్థను నిర్వహించినట్లుగా మరెవరూ నిర్వహించలేరని ప్రశంసించారు. అనంతరం ముఖ్య అతిథులకు గుబ్బల రాంబాబు చేతుల మీదుగా దిశాల్వా జ్ఞాపికతో చిరు సత్కారం చేశారు. స్వర్ణాంధ్ర సేవలను అభినందిస్తూ గుబ్బల రాంబాబుకు చిరు సత్కారం చేశారు. అనంతరం వృద్ధులకు దుస్తులు, చేతికర్రలు, ఇతర ఉపకరణాలు పంపిణీ చేశారు. బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ డీజీఎంపీవీ చలపతిరావు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కె సత్యనారాయణరాజు, భీమా శంకరం, డాక్టర్ ఎం ప్రసాదరావు, డాక్టర్ బళ్ళా శ్రీనివాస్, దేవానంద్ సత్యనారాయణ, స్వర్ణాంధ్ర సేవా సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర 22 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే కొన్ని వేల మంది వృద్ధులకి ఇది పునరావాస కేంద్రంగా పనిచేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ వృద్ధాశ్రమ అవార్డు ఈ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి అవార్డు స్వర్ణాంధ్ర సేవా సంస్థకి ఇచ్చారు. ఇంతవరకు ఏ ఇన్స్టిట్యూషన్కి ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు 2018లో మనకి ఇచ్చారు. మొన్నే మన ఏడీసీ గారు సహకారంతో మనకి స్వచ్ఛ ఎన్జీఓ అవార్డు ఇచ్చారు. దానికి కూడా రామలింగేశ్వర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏకైక వృద్ధాశ్రమం ఇది. అంటే ప్రభుత్వం నిధులు తీసుకోకుండా ప్రభుత్వం విధించే ఆంక్షల షరతుల మధ్య నిజాయితీగా పనిచేస్తున్నటువంటి స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమానికి మరి ఈరోజు ఏడీసీ గారు రావడం నిజంగా సార్ నాకు తెలిసి మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు మాకు పూర్తి మద్దతుతో ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా మేము ఎక్కడ కనిపించినా మీరు పలకరిస్తూ మేము ఎప్పుడు వచ్చినా మీ తక్షణమే మీరు మాకు స్పందిస్తూ సహకరిస్తున్నారు.
స్వర్ణాంధ్ర వృద్ధుల తరఫున మేము ఎప్పుడూ మీకు రుణపడి ఉంటామని. ఇదంతా కూడా భగవత్ నిర్ణయం. ఎవరు ఏమి కావాలి, ఎవరు ఏమి చెయ్యాలి, ఎవరు ఎలా నడవాలి, ఎవరికి ఏ కెరీర్ ఉంటుంది అని మనము నిర్ణయించుకోవడం ఒకటైతే ఆ భగవంతుడు నిర్ణయించిండేది ఒకటి. మరి ఆ భగవంతుడు మన రాంబాబు గారికి సేవారంగంలో బాబు నువ్వు బాగా సూట్ అవుతావు, నీ సేవలన్నీ కూడా సేవారంగంలో విస్తృతంగా నీవు సేవ చేసుకుని ప్రజలకు చెరువుగా ఉండు అని చెప్పేసి ఆ భగవంతుడు నిర్ణయించాడు. కాబట్టి ఈరోజు ఆయన సేవారంగంలో ఉన్నారు. మరి మాకు బాబు నువ్వు పబ్లిక్ సర్వెంట్గా ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసుకో అని చెప్పి ఆ భగవంతుడు మా నుదుటి మీద రాసి పంపించారు. కాబట్టి మేము ఈరోజు ఈ ఉద్యోగ స్థానంలో కూర్చొని మాకు సంబంధించిన విధులు మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా పెద్దలందరూ చూస్తే తెలుసు కదమ్మా, అనేక మంది దానాలు చేయడం, దాతృత్వంతో వారు ఇచ్చి దాతలుగా ఉంటూ ఇక్కడ అనేక మందికి చేతనిస్తున్నటువంటి వారికి కూడా భగవంతుడు ఎంతో శక్తి ఇచ్చారు వాళ్ళకి. ఆ శక్తితోటి ఈనాడు వాళ్ళు మీకు అందరికీ సేవ చేయగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మీరు గట్టిగా ఒకసారి అమ్మ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. ఇది లాస్ట్ టైము రాంబాబు గారిని నిరాశ్రయాల ఆశ్రమానికి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డు వచ్చినప్పుడు మొట్టమొదటి చూడడం జరిగింది. నేను అనుకున్నాను ఏదో ప్రోగ్రామ్ని ఎలాగ నడిపిస్తారు సంస్థల్ని అనుకున్నాను, కానీ ఇంత నిబద్ధతతో ఇంత చక్కగా నిర్వర్తించడం అంటే చేయాలని ఆలోచన ఉండడం వేరు, దాన్ని సక్రమంగా ఒక పద్ధతిలో నిర్వర్తించి వాళ్ళకి వృద్ధులకు ప్రయోజనకరంగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆ సందర్భంగా రాంబాబు గారిని నేను అభినందిస్తున్నాను. ఇందులో భాగమున్న ఇతర సభ్యులను కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వ్యవస్థ అనేది ఒక్కళ్ళ మీద నడవదు, వాళ్ళంతమంది సహకారం ఉంటేనే కానీ ఆ సంస్థని నిర్వర్తించలేరు. అందుచేత వాళ్ళందరికీ కూడా ఈ సంస్థ ఇంత చక్కగా నిర్వర్తిస్తున్న అందరికీ కూడా నా అభినందనలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నాయకులకు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం లేదని, వారి వ్యవహార శైలి కూడా అలాగే ఉందని భారతీయ జనతా పార్టీ శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు విమర్శించారు. గత టీటీడీ పాలకులు కూడా అలాగే పనిచేశారని ధ్వజమెత్తారు. క్వారీ మార్కెట్ జంక్షన్ బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సోము మాట్లాడుతూ అంబటి అరెస్ట్ కాదు, అరెస్ట్ చేయించుకోవాలన్న ఉద్దేశంతోనే అలా వ్యాఖ్యలు చేశారన్నారు. నోరు జారిన విషయం ఆయనే అంగీకరించారు. చట్టానికి లోబడి అరెస్ట్ అయ్యారని వ్యాఖ్యానించారు. సిట్ నివేదిక ఆధారంగా కొన్ని అంశాలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఒకలా స్పందిస్తారు. ఏ విధంగా స్పందించాలో తెలియక అరెస్ట్ కాబడ్డారని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు తమ తప్పు లేదని అంటున్నారు. 420 రూపాయలకు దేశంలో ఎక్కడైనా దొరుకుతుందా అని జగన్ను ప్రశ్నించారు. అది అసలు నెయ్యేనా కాదా, దీనిపై చర్చ జరగాలన్నారు. గతంలో లోకేష్ ను పప్పు అన్నారు, పప్పు కాదని బాంబు అని ఇప్పుడు అర్థమైందని ఎద్దేవా చేశారు. అది అరెస్ట్ కాదు, అరెస్టు చేయించుకోవాలనేటువంటి భాగంలో ఒక పార్ట్ మాత్రమే. ఏదైతే నేతి మీద సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కొన్ని అంశాలు తెర మీదకు వచ్చిన సందర్భంలో దానిలో ఆయన ప్రజల్లో చాలా అంశాల్లో రీజనబుల్గా వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో సీనియర్ పొలిటీషియన్స్, మెచ్యూర్డ్ పొలిటీషియన్స్, మంత్రులు చేసినటువంటి వ్యక్తులు, అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఏ విధంగా స్పందించాలో అనే నియంత్రణ కోల్పోయిన సందర్భంలో ఈ యొక్క అరెస్టు జరిగిందనేది నేను అభిప్రాయపడుతున్నాను. అంశాలు తెర మీదకు వచ్చినప్పుడు దాన్ని ఆలోచించేటువంటి యంత్రాంగం కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉంటుంది. కానీ వీరే ఆ ఫ్లెక్స్ల దగ్గరికి వెళ్ళడం, హడావుడి చేసే ప్రయత్నం చేయడం, దాంట్లో కొంత సంఘర్షణ ఉత్పన్నం అవ్వడం, అలాంటి సందర్భంలో ఆయన నోరు జారినటువంటి అంశాలని ఆయనే అంగీకరించారు.
వారే నేను వెనక్కి తీసుకుంటున్నానని కూడా వారు తెలియజేశారు. అయితే అది చట్టం ఏం చేయాలనేటువంటి దానిలో ఎవరైనా దాంట్లో రాజమహేంద్రవరం రోడ్డు రైలు వంతెనపై సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందగా హెల్మెట్ ధరించిన మరొక యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వంతెనపై సుమారు గంటన్నర పాటు ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తింది. కొవ్వూరుకి చెందిన 20 సంవత్సరాల పోతుగంట అక్షయ్ కుమార్, తగరపు సత్య కళ్యాణ్ 20 సంవత్సరాలు కొమిరి ఏడికొండలు రాజమహేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. అదే సమయంలో రాజమహేంద్రవరంలోని క్వారీ మార్కెట్ ప్రాంతానికి చెందిన ఆనాపు లక్ష్మీనారాయణ 28 సంవత్సరాలు స్కూటీపై కొవ్వూరు వైపు వెళుతున్నారు. మరో వాహనాన్ని అధిగమించే క్రమంలో ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొనడంతో అక్షయ్, సత్య కళ్యాణ్, లక్ష్మీనారాయణ తలలపై బలమైన గాయాలు తగిలి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. హెల్మెట్ ధరించి ఉన్న ఏడుకొండలు స్వల్ప గాయాలతో బయటపడి కొవ్వూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం కారణంగా రోడ్డు రైలు వంతెనపై దాదాపు గంటన్నర పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. కొవ్వూరు రాజమహేంద్రవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను తరలించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ల పట్ల కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రీజనల్ ఇన్ఛార్జ్ జక్కంపూడి గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా అరెస్ట్ చేయడం, మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి నిప్పు పెట్టడాన్ని నిరసిస్తూ స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టడానికి ప్రయత్నించారు. స్థానిక శివజ్యోతి థియేటర్ వద్ద నుంచి నల్ల బ్యాచ్లు ధరించి ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నించిన జక్కంపూడి గణేష్ తదితరులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది. అంబేద్కర్ కు పాలాభిషేకం చేసి వెళ్లిపోతామని పోలీసులకు చెప్పినప్పటికీ వారు అంగీకరించకపోవడంతో వైసీపీ కార్యకర్తలు పోలీసు జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. పరిస్థితి అదుపులోకి రావడంతో జక్కంపూడి గణేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. గణేష్ మాట్లాడుతూ అంబటి రాంబాబు, జోగి రమేష్లకు మద్దతుగా తాము నిలబడుతున్నామని, కూటమి ప్రభుత్వ దౌర్జన్యాన్ని, దుర్మార్గాలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. ఈ దాడులు చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక మాట అయితే చెప్తా ఉన్నాం. మీకు ఓపిక ఉంటే మా మీదకి రండి. మేము తిరిగాం, జగన్ గారి జెండా పట్టుకొని తిరిగాం. మీకు ఏమన్నా ఓపిక ఉంటే మాతో పోరాడండి, మాతో గొడవపడండి. ఒక దెబ్బ మీరైనా తగులుతుంది, లేదంటే ఒక దెబ్బ మాకైనా తగులుతుంది. ఎంత దూరాన్ని వెళ్దాం. అంతేగాని ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు ఏం చేశారని వాళ్ళ మీద పెట్రోళ్ళు పోయటాలు, మంటలు వెలిగించటాలు. మీకు ఏమన్నా నిజంగా దమ్ముంటే, ఓపిక ఉంటే రండి. ఇంకేదో ఒకటి తేలిపోతుంది. మహా అయితే ఏం చేస్తారు? లాఠీలకి పనప్ చెప్తారు, లేదంటే కేసులు కట్టిస్తారు, లేదంటే మా మీద దాడులు చేస్తారు. ఓపిక ఉంటే మేము తిరగబడతాం. ఇది మంచి సంస్కృతి కాదు. మేము ఈ రోజున జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలని దృష్టిలో పెట్టుకొని నిరసన తెలియజేయడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గరికి వచ్చి ఆయనకు పాలాభిషేకం చేసి మనం అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఉన్నామా, లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నామా అనేటటువంటిది ఒకసారి ప్రజలను ఆలోచన చేసుకోమని చెప్పి కోరటం కోసం వచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు, అరాచకాలపై తగు చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఆదేశాల మేరకు రాజమండ్రి పట్టణంలోని పోలీస్ స్టేషన్లో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వైసీపీ నాయకులపై జరుగుతున్న దాడులు, తిరుమల లడ్డూపై అసత్య ప్రచారంపై ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్గాని రాము, తూర్పుగోదావరి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మారుతి లక్ష్మి, మున్సిపాలిటీ వింగ్ మజ్జి అప్పారావు, ట్రేడ్ యూనియన్ నాయకులు సప్ప ఆదినారాయణ, కాటం రజనీకాంత్, రాయుడు, గణేష్, యువజన విభాగ నాయకులు బిల్డర్ చిన్న,
రొక్కం త్రినాథ్ స్థానిక నాయకులతో కలిసి పట్టణ స్టేషన్ అధికారికి ఫిర్యాదు చేసి చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోనుగుంట్ల కోటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు దారుణమని వైసీపీ జిల్లా వికలాంగుల సెల్ అధ్యక్షుడు ముత్యాల పోసీ కుమార్ అన్నారు. గోనుగుంట్ల ఈశ్వరరావు జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబుకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా జుగుత్సాకరంగా ఉన్నాయని, ఆయన వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పకపోతే వైసీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. నిజంగా దివ్యాంగుల పట్ల గోనుగుంట్ల కోటేశ్వరరావుకు ప్రేమ ఉంటే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలుగా కావస్తున్నా నేటికి దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదని, దివ్యాంగులకు సబ్సిడీ రుణాలు మంజూరు కాలేదని, దివ్యాంగులకు త్రీ వీలర్ స్కూటీలు మంజూరు కాలేదని, దీనిపై ఏ విధంగా స్పందిస్తారని ప్రశ్నించారు. వికలాంగుల సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని హితవు పలికారు. అందరికీ నమస్కారం అండి. జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిన్నటి రోజున దివ్యాంగుల మాజీ కార్పొరేషన్ చైర్మన్ గోనుగొంట్ల కోటేశ్వరరావు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారిపై, అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఆయన వాడిన భాష కానీ, ఆయన ప్రవర్తించిన తీరు కానీ, ఆయన సభ్య సమాజం తలదించుకునే విధంగా కోటేశ్వరరావు ప్రవర్తన కానీ మొత్తం దివ్యాంగుల సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేసే విధంగా ఉంది. ఆయన ఒక దివ్యాంగుడై ఉండి దివ్యాంగుల సంఘాలపై ఆధారపడి గతంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చాలా సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఆయన దివ్యాంగుడై ఉండి దివ్యాంగులంటే సమాజంలో ఉన్న గౌరవాన్ని, రాజకీయ పార్టీల్లో ఉన్న గౌరవాన్ని సైతం ఆయన పోగొట్టే విధంగా ఆయన వాడిన భాష ఉంది. ఒరే ఒరే అంటూ ఆయన వాడిన పదాలు కానీ, ఆయన వాడిన భాష కానీ మొత్తం దివ్యాంగుల సమాజాన్ని తలదించుకునే విధంగా ఉంది. ఆయన వెంటనే ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగంగా మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారికి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆయన యొక్క విధి విధానాలన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఈ రాష్ట్రం మొత్తం మీద ఆయన ఎక్కడా తిరిగే పరిస్థితి ఉండదని వికలాంగుల సెల్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నాను. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున గోదావరిలో పుణ్య స్నానాలకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. రానున్న మహాశివరాత్రి సందర్భంగా వివిధ ఆలయ కమిటీల సభ్యులతో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోటిలింగాల రేవులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మహాశివరాత్రికి భక్తుల సౌకర్యం కోసం చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి వివరించారు. దాతల సహకారంతో ఏ పనులు చేయాలి, ఎలా చేయాలో పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అనంతరం ఆయా ఆలయాల కమిటీ సభ్యులు నాయకులతో కలిసి కోటిలింగాల రేవును పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే చేయాలని సూచించారు. జనసేన నాయకులు అందరూ కూడా సిల్లోనే ఉండాలి, డిపార్ట్మెంట్ తోటి మన వాళ్ళు కూడా ఉండాలి. అలాగే వాటర్ సప్లై అరేంజ్మెంట్స్, అలాగే ఎలక్ట్రికల్ అరేంజ్మెంట్ అది కూడా పెట్టాలి. అదే రథం వెళ్ళే రోడ్, అదే దానికి ఫిల్లింగ్ దీంట్లో పెట్టారు కదా. ఎప్పుడు అవుతుందండి మీకు? 2-3 రోజులుగా ఉన్నప్పుడు దానికి ఏదో చెక్క ఇబ్బంది అంటే చెక్ చేయించారు. కేసులో మీరు ఫాలోఅప్ చేయండి. మన చేసే కార్యక్రమాలు మన లాస్ట్ టైం లాగే ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రాపర్గా టెంట్స్ వేసుకోవాలి, గ్రీన్ కార్పెట్స్ వేసుకోవాలి, ఎక్కడా లోటు ఉండకూడదు. శానిటేషన్ పరంగా కూడా ఎడిషనల్ మ్యాన్ పవర్ని దేవస్థాన పరంగా దైవ కార్యక్రమం 10 మందికి చాలా భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. ఎందుకంటే 2024కి మించి 25లో వచ్చారు.
విశ్వాసం 25కి మించి 26లో వస్తారు, గ్యారంటీ వస్తారు. అలాగే మీరు చేసే సేవా కార్యక్రమాలు, అది ఆ ప్రసాదాలు పులిహోర కానివ్వండి, లేకపోతే మజ్జిగ కానివ్వండి, ఏం చేస్తారన్నది మీరు ఒక క్లియర్ డైరెక్షన్స్తో వస్తే ఆ బాడీ కూడా ఏదైతే డిపార్ట్మెంట్తో పాటు మనం వేసిన ప్రతి బాడీ ఉంది ఇక్కడ, బాడీ మీరు కూడా రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకొని మన ఎమ్మెల్యే ఆఫీస్కి ఇవ్వాలి. మీరు ఏం చేయబోతున్నారు, టెంట్లు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వేస్తున్నారు, ఎంత ఎడిషనల్ మ్యాన్ పవర్ తీసుకుంటున్నారు, ఏ ప్రసాదాలు ఎంతమందికి రెడీ చేస్తున్నారు, మజ్జిగలు కానీ ఇవన్నీ కానీ మీరు ఏం చేస్తున్నారు అనేది మీ దేవస్థానం నుంచి కూడా మాకు ఇన్ఫర్మేషన్ రావాలి. వస్తే దాన్ని బట్టి ఇంకా అవసరం అంటే ఏదైనా దాతల సహకారం తీసుకోవాలా ఏంటి అనేది నెక్స్ట్ స్టెప్ మనం చేద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.